పామాయిల్ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సొంగ రోషన్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో గోద్రేజ్ అగ్రవేట్ సంస్థ ఫామ్ ఆయిల్ రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర టన్ను 17,000 నుండి 20,000 చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. గోద్రేజ్ అగ్రవేట్ కంపెనీ వారు పామాయిల్ రైతులతో మంచి సంబంధం కలిగి ఉండాలన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితికి గోద్రేజ్ అగ్రవేట్ కంపెనీ కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పీపీపీ పద్ధతిలో గోద్రేజ్ అగ్రవేట్ కంపెనీ కూడా రోడ్ల మరమ్మతుకు సహకరించాలని కోరారు. లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తి చేసి మరి రైతులకు నీరు అందించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఉన్నారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అవుతుంది. మరి రైతుకి నీరు పుష్కలంగా వస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం చూస్తే వైసీపీ కనీసం ఒక పైసా కూడా పెట్టలేదు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. రైతులకి తప్పకుండా మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మీరందరూ గమనించాలి. అలాగే నా యొక్క రిక్వెస్ట్ గోద్రేజ్ కంపెనీ వారికి, అయితే రోడ్లు చూస్తున్నారు, దీంట్లో ఎక్కువ డ్యామేజ్ గోద్రేజ్ కంపెనీ కూడా ఉంది. ఇది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పీపీపీ మోడల్ కింద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద నేను గోద్రేజ్ కంపెనీ కొన్ని టాస్క్స్ ఇస్తాను. మీరు తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేయాల్సిందే. అది కాన్స్టిట్యుయెన్సీలో మీ కేపీఎస్ని మానిటర్ చేస్తాను క్లోజ్గా. ఇప్పటిదాకా మీరు సిఎస్ఆర్ కింద ఏం చేశారో మీరు చెప్పాలి. ఇప్పుడు అవసరం లేదు, కానీ మనం క్లోజ్ రూమ్స్ కూర్చున్నప్పుడు చెప్పచ్చు. సిఎస్ఆర్ కింద చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి గోద్రేజ్ కంపెనీ వారు ఏం చేశారో చెప్పాలి. అయితే రోడ్లు చూస్తున్నారు, దీంట్లో ఎక్కువ డ్యామేజ్ గోద్రేజ్ కంపెనీ కూడా ఉంది. ఇది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పీపీపీ మోడల్ కింద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద నేను గోద్రేజ్ కంపెనీ కొన్ని టాస్క్స్ ఇస్తాను. మీరు తప్పనిసరిగా ఫుల్ఫిల్ చేయాల్సిందే. అది కాన్స్టిట్యుయెన్సీలో మీ కేపీఎస్ని మానిటర్ చేస్తాను క్లోజ్గా. ఇప్పటిదాకా మీరు సిఎస్ఆర్ కింద ఏం చేశారో మీరు చెప్పాలి. ఇప్పుడు అవసరం లేదు, కానీ మనం క్లోజ్ రూమ్స్ కూర్చున్నప్పుడు చెప్పచ్చు. సిఎస్ఆర్ కింద చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి గోద్రేజ్ కంపెనీ వారు ఏం చేశారో చెప్పాలి. అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పామాయిల్ అంటే తెలుగుదేశం అంటే పామాయిల్. మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పామాయిల్ మొక్కని పెదవేగి మండలం నాటి రైతులకి మంచి ఆదాయం వచ్చే ఒక దారిని చూపించారు అన్న ఎన్టీఆర్ గారు. మరి ఈరోజు చూస్తే చాలా మంది కూడా మరి పామాయిల్ తో బెనిఫిట్స్ పొందుతున్నారు.